హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. ఇగటండి మామిడికాయ పచ్చి పులుసు చేసుకుందాం. కాల్చుతున్నాను మామిడికాయ. చూసారా, ఇలా కాల్చుకోవాలి. అయిపోయిందండి. అయిపోయింది, తీసుకుందాం. చూసారా, కాల్చాను కదా, తొక్క బయటకు వచ్చింది చిదిగిపోయి. తీసుకుందామండి. బాగా చల్లగా చేద్దాం. ప్లేట్లు వేసుకుందాం. స్టవ్ బంద్ చేసేద్దాం. ఇంకా ఇలాగ బాగా కాల్చుకోవాలండి మామిడికాయ. పుల్ల మామిడికాయ ఇది. మామిడికాయ ఉడకపెట్టాం కదండి, దీనికి ఇప్పుడు మసాలా తయారు చేద్దాం. కొంచెం మెంతులు వేసుకుందాం. ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకుందామండి ధనియాలు, కొంచెం జీలకర్ర, బాగా ఫ్రై చేసుకుందాం. మాడకూడదండి, మాడకన్నా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక స్పూను నువ్వులు, ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, బాగా ఎగిపోయి ఇందులో ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలండి. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇవి ప్లేట్లు వేసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం అండి. ఇందులో మనం వేసి ఉంచుకున్నాం కదా, మిక్సీ చేసుకుందాం. పౌడర్ అయిపోయిందండి. చూసారా, మిక్సీ పట్టాం కదా, ఈ పౌడర్ ఇందులో వేసుకుందాం ఒక గిన్నెలో. ఈ మామిడికాయ చూసారా, ఇలా తొక్క తీసేద్దామండి. తొక్క ఇలా తీస్తే వస్తుంది. చూసారా, పుల్ల మామిడికాయ కదండి, అందుకనే ఇలా తొక్క వచ్చింది. ఇది మళ్ళీ బాగా కడుక్కుందాం. ఇది బాగా ఇలా పిసికేద్దామండి. పిసికిస్తే అయిపోద్ది, పెద్ద పని లేదు. చూసారా ఎంత బాగా వస్తుందో. బాగా ఉడికిపోయిందండి. లోన మనం కాల్చాం కదా సిమ్లో పెట్టి, అందుకు బాగా ఉడికిపోయింది. చూసారా, బాగా వచ్చింది కదా. ఇంకోటండి అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ గుజ్జి మసాలాలో కలుపుకుందామండి. ఈ రెండు మిక్స్ చేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. దీనికి సరిపడా చిన్నది పసుపు అండి. స్టవ్ వెలిగించుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాం. ఇంకా పోపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ కచ్చపచ్చ కొట్టుకోవాలండి. ఇందులోకి కరివేపాకు 2 డబ్బలు. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. పచ్చి ఉల్లిపాయ ముక్కలండి. ఇందులో కొంచెం ఇంగువ వేసుకుందాం. పోపు అయిపోయింది. చూసారా, పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇంకోటి అయిపోయిందండి, పచ్చి మామిడికాయ పులుసు. పచ్చి పులుసు చాలా బాగుంటుందండి. పోపు వేసాం కదా, ఇంగువ వేసాం, కొత్తిమీర అన్నీ వేసుకుంటే బాగుంటుంది. ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. మనం వాటర్ ఎంత కావాలంటే అంతే వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుందాం. ఇంకోటండి 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం, ఒక 3 ఇవి మామిడికాయ ముక్కలు 1 కప్పు అండి. ఇవి 1 కప్పు పచ్చడి చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం, మామిడికాయ వేసుకుందాం. ఇవి వేసుకుందాం ఫస్ట్. కొబ్బరి ముక్క ఫస్ట్ ఇవి మిక్సీ చేసుకుందాం అండి. చూసారా, ఇలా కచ్చపిచ్చగా చేసుకున్నామా. ఇప్పుడు మామిడి ముక్కలు వేసుకుందాం.
ఇంకా మామిడి ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఒకసారి మిక్సీ చేసానండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయలేదు కదా మనం. మామిడికాయ కొబ్బరికూర అండి, ఎంత బాగుంటుందో పచ్చడి. ఈరోజు అంతా మామిడికాయతోనే చేస్తున్నాను. చూసారా, ఇంకా అయిపోయింది పచ్చడి. ఇది పోపు వేసుకుందాం ఇప్పుడు. చూసారా, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, చిన్న ఇంగువ వేసుకుందాం. అయిపోయిందండి పోపు వేసి. చూసారా కొబ్బరి పచ్చడి ఎంత బాగుందో. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి పోపు వేసుకున్నాం కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.